వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన బెంగళూరు ఈవెంట్ అగైన్ December 20th నేను ప్రసాద్ గారు మన టీం అందరం వస్తున్నాం. అండ్ వీఆర్ ఆల్సో క్లోజ్ టు ఇట్. మనం కూడా సిరీస్ ఆఫ్ వీడియోస్లో చెప్తా ఉన్నాం ఎటువంటి కంటెంట్ కవర్ చేస్తాము, అంటే ఎటువంటి బెనిఫిట్ కూడా మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ లేకపోతే ఒక సింపుల్ వ్యూవర్ అయినా సరే ఏమి పొందగలుగుతారు. ఫస్ట్ అవగాహన పెంచుకోవడం, అంటే ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అంటే ప్రోడక్ట్ అంటే ఏంటి, అసలు డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, అన్నీ కూడా మనం కవర్ చేస్తూ షార్ట్ బైట్స్ వదులుతూ ఉన్నారు. ప్రసాద్ గారు వదులుతూ ఉన్నారు, అగైన్ మన టీం మెంబర్స్ వదులుతూ ఉన్నారు. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది మా ఉద్దేశం. సో బాగా కొంచెం బిగ్ గేర్గా కొంచెం గేర్ అప్ అయ్యి మేము కూడా రెడీగా ఉన్నాం కాబట్టి వీ విల్ డెఫినెట్లీ సీ యూ గైస్ సూన్ ఇన్ December 20th ఛాన్సరీ పెవిలియన్లో. ఇంకా రిజిస్ట్రేషన్స్ ఓపెన్గానే ఉన్నాయి, కానీ తప్పకుండా మీరు కూడా ఇంకా ఈ ఫ్యూ డేస్లో రిజిస్టర్ చేసేసుకుంటే వీల్ పుట్ ఏ కట్ ఆఫ్ డేట్ అండ్ క్లోజ్ ఇట్ సూన్. మనం కూడా నియర్ కెపాసిటీకి వచ్చేసాం కాబట్టి ఐఎమ్ గ్లాడ్ రెస్పాన్స్ హెస్ బీన్ గుడ్ అండ్ హోప్ఫుల్లీ వీ డూ ఎ వెరీ కంక్లూసివ్ కండక్టివ్ ఈవెంట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అనేది మా ఉద్దేశం. బిఫోర్ వి గెట్ ఇన్ టు జనరిక్ టాపిక్స్, ప్రసాద్ గారు 1 or 2 sentences అబౌట్ బెంగళూరు అండ్ తిరిగి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. బెంగళూరు ఈవెంట్ అనేది ఒక రకంగా ప్రెస్టీజియస్ గా కండక్ట్ చేస్తుంది. అంటే మిగతా అటువంటి సెమినార్లు లేకపోతే మిగతా వాళ్ళు కండక్ట్ చేసే సెమినార్లకు భిన్నంగా ఊరికే హెడ్ లైన్ టీజర్ వేసి రండి, ఏ స్టాకులు పెరుగుతాయో చెప్తాను, ఏ స్టాకులు తగ్గుతాయో చెప్తాను అటువంటి గాసిప్ మాటలు మనం మాట్లాడకుండా మనం చెప్పేది ఏంటంటే ఈ మీటింగ్ లో వచ్చిన వ్యక్తులకి లేదా ఇన్వెస్టర్లకి రాబోయే కనీసం ఒక 5-10 సంవత్సరాల వరకు కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ కనపడేట్లుగా మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. అంటే మీ అంతటి మీరు శక్తియుతులుగా మారాలి అంటే, మీ అంతటి మీరు అనాలిసిస్ చేసుకోవాలంటే ఏమేమి కావాలి, అవన్నీ కూడా నేర్చుకోవడం ఎందుకు కష్టం కాదు. ఒకవేళ కష్టం అయితే కనుక దానికి మార్గాంతరం ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చూపించబోతున్నాం. అందువల్ల మీకు జరిగేది ఏంటంటే, మొట్టమొదట ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎంతవరకు నమ్మవచ్చు, నమ్మితే దాన్ని ఫాలో అవటం మూలంగా మనకి దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో చూస్తే అటువంటి ప్రోడక్ట్ లో ప్రాసెస్ల మూలంగా గతంలో ఎంత రిటర్న్స్ వచ్చాయో చూసి అది మనం తీసుకున్న రిస్క్ తో పోలిస్తే బాగా ఎక్కువ ఉందా లేదో కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అలా తెలియటం మూలంగా మీకు ఏం తెలుస్తుంది, ఏమో అర్థం అవుతుందంటే మీరు చేయబోయేటువంటి పని అంటే ఇన్వెస్ట్మెంట్ కొత్త పందా ఎన్నుకునబోయే ముందు ఇందులో ఇంత రిస్క్ ఉంటుందని మీకు తెలుస్తుంది, కానీ దాని ద్వారా వచ్చే లాభం ఎన్నో ఎంతలో ఎక్కువ ఉంటుందని కూడా తెలియడంతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటికన్నా ముందు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో, అప్ ట్రెండ్ లో అందరం బ్రహ్మాండంగా ఉంటాం, హుషారుగా నవ్వుతూనే ఉంటాం. డౌన్ ట్రెండ్ లో ఎవరూ కూడా కంగారు పడకుండా ధైర్యంగా ఉండడానికి ఎందుకు ఊతం వస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అన్నింటినీ మించి ఈ మీటింగ్ లో నేను యశ్వంత్ వ్యక్తిగతంగా రావడమే కాకుండా ఈ మీటింగ్ లో ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాను. అంటే దాని ద్వారా ఏమొస్తుందంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఒక అంశం ఒక కోవలోకి వచ్చినట్లయితే అది విన్నవాళ్ళు, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వెళ్ళాలని నా కోరిక. అంటే ఏం చేస్తామంటే మీ అందరూ మీరు శక్తియుతులు కావడానికి చిన్న చిట్కా కాదు, చిన్న మార్గాంతరం కూడా చూపిస్తాం. అది మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోరు, కానీ మీకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ చూపించడం మా ధర్మం. ఇన్ని రోజులు పడిన కష్టం వేరు, ఆ కష్టాన్ని మీరు వాడుకునేట్లుగా నేర్పించడానికి చేయబోయే ప్రయత్నం ఈ బెంగళూరు మీటింగ్ తో మొదలు పెట్టబోతున్నాం. అందువల్ల ఈ మీటింగ్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చిరునవ్వుతో వెళ్ళటమే కాకుండా ఆ తర్వాత చాలా కొద్ది కాలంలో వాళ్ళ కలీగ్స్ అందరికన్నా కూడా ముందంజలో ఉండటానికి, అలాగే సుపీరియర్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోగలటానికి కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ వాళ్ళకే వస్తుంది. అది కూడా చాలా తక్కువ ఎఫర్ట్ తో వస్తుందని చెప్పడానికి మాత్రం ధైర్యంగా నేనున్నాను, నాతో పాటు నా టీం ఉంది. అన్నింటినీ మించి మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా చిన్న డౌట్లు ఉంటే మా దగ్గర నుంచి మేము వచ్చేటప్పుడు కనీసం 9-10 మంది వస్తున్నాం కాబట్టి ఆ రోజు సాయంత్రం వరకు మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు కావాలంటే యూ కెన్ స్టే బ్యాక్, టాక్ టు ఈచ్ ఇండివిజువల్, 1-on-1 కన్సల్టేషన్ పెట్టుకుని కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం బెంగళూరుతో మొదలైంది, రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో కూడా చేస్తాం. అంటే జనవరి నెలలోనే చేద్దాం అనుకుంటున్నాం, కానీ బెంగళూరుతో మొదలు పెట్టడానికి కారణం బెంగళూరులో నుంచి ఎన్నో రోజులుగా మాకు రిక్వెస్ట్ రావటం, మేము ఎన్నిసార్లు అనుకున్నా అవాంతర వల్ల కారణాల వల్ల మేము చేయలేకపోవటం. కాబట్టి దిస్ ఈస్ ఏ మైల్ స్టోన్ ఈవెంట్ అవుతుందని నా ఉద్దేశం. రైట్ అండి. విత్ దట్ మనం అగైన్ ఆ లింక్ కూడా మీరు మన డిస్క్రిప్షన్లో చూడొచ్చు. మనం దగ్గర ఎప్పుడైనా సరే సంప్రదించినా కూడా ఆ లింక్ అనేది పంపిస్తారు, తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అండ్ విల్ సీ యూ గైస్ ఆన్ ద 20th. నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ వారం అంటే ఈ వారమే కాదు, ఈ గత 2 వారాలుగా న్యూస్ సైకిల్ కాస్త డామినేట్ చేస్తున్న
కైండ్ ఆఫ్ హెడ్లైన్స్ అని చెప్పను కానీ అండర్ కరెంట్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా కెయిన్స్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా దాని గురించి కవర్ చేసాం. కోర్స్ దాన్ని తిరిగి చెప్పే ఉద్దేశం కాదు కానీ అంటే ఈ ఫాల్ అవుట్ ఆఫ్ ఏఐ మీద ఇంత ఎక్స్పెండిచర్లు పెడుతున్న గ్లోబల్ ఎకానమీస్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్విడియా ప్రైస్ కూడా రోజుకి ఎలా మూవ్ అవుతుంది, ఎంత వాలటైల్గా ఉంటుందో కూడా చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మనం చూస్తున్న ఈ సెగ్మెంట్లో కెయిన్స్ ఏదైతే చూపించిన ఇంపాక్ట్ ఉందో దాని ఫాలోఅవుట్ కెయిన్స్కే కాకుండా 1, 2, 3 ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ స్పేస్లో ఉండే సెక్టర్లో కాస్త చూపిస్తూ ఉన్నది మార్కెట్. సో లెటస్ కైండ్ ఆఫ్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ టు సెపరేట్ అవుట్ ఫ్యాక్ట్స్ వర్సెస్ ఫండమెంటల్స్ వర్సెస్ రియాక్షన్. అంటే ఎటువంటి కోవలో ఇవన్నీ ఎంతెంత వెయిటేజ్ ఇవ్వాలి ఇటువంటి న్యూస్కి. కలెక్టివ్గా మార్కెట్ దీన్ని కాస్త నెగిటివ్గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం కాషియస్గా తీసుకోవాలా, లేకపోతే ఈజ్ ఇట్ స్టిల్ సేఫ్ అండ్ స్ట్రక్చర్ టు కంటిన్యూ మనం ఎప్పుడు చెప్పుతూ వస్తున్న ఈ ఫండమెంటల్ అప్రోచే ఫాలో చేయటం దీనికి కూడా లభిస్తుందంటారా? యశ్వంత్, ఇది కెయిన్స్ అనేది యూజువల్ గా ఒక్కొక్క కంపెనీలో ఏదైనా కనుక ఇన్ఫర్మేషన్ గాసిప్ రూమర్లు జరిగి మార్కెట్ లో కరెక్షన్ లేకపోతే విపరీతంగా పెరిగితే కనుక అటెన్షన్ ఎక్కువ ఇవ్వకూడదు అని మన కోరిక. ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి వచ్చిపోయేటువంటి న్యూస్లు, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే పచ్చిగా మాట్లాడాలంటే వచ్చి అందరినీ ఉద్రేక పెట్టి తర్వాత చచ్చిపోయే న్యూస్ ఐటమ్స్ గురించి హైరానా పడటం, ఎక్కువ డిస్కస్ చేయటం, అదేదో పెద్ద ఈవెంట్ లాగా మాట్లాడటం మన యొక్క అభిమతానికి విరుద్ధం. కానీ కేన్స్ లో జరిగింది ఏంటో కనుక చూడాలి అంటే ఒక్కసారైనా సరే దానిపై దృష్టి పెట్టి మనం చూడలేక మాట్లాడకపోవటం కాదు. కొన్ని కంపెనీల గురించి కావాలని మన ఇన్వెస్టర్లని అటువంటి షార్ట్ టర్మ్ అటువంటి జస్ట్ జనరేషన్స్ మూలంగా అంటే చిన్న చిన్న కుదుపుల మూలంగా కంగారు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం సాధారణంగా మాట్లాడటం. కానీ దీనికి మాత్రం స్పెషల్ రెఫరెన్స్ తీయవలసిన అవసరం ఏంటంటే సిమిలారిటీ కావాలని చేస్తున్నట్టుగా అనిపించేట్లుగా దాని యొక్క ప్రైస్ ట్రెండ్ జరుగుతూ వచ్చింది. అది చిన్నగా బ్రీఫ్ గా నేను కొన్ని గ్రాఫ్లు చూపించి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫే కనుక చూస్తున్నట్లయితే ఇది దాదాపుగా జనవరి 24 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో డేటా చూస్తే అది మొట్టమొదటి చూసినట్టుగా జూలై 15, 2024 లో కనుక మీరు చూస్తే స్క్రీన్ మీద దాని యొక్క ప్రైస్ అప్పుడు 3,900 మాత్రమే ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రాఫ్ నే చూస్తే అదే కంపెనీ డిసెంబర్ 30కి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళిందని చూస్తే 7,544 అంటే దాదాపుగా డబుల్ అయిపోయింది. ఎప్పటి నుంచి జూలై నుంచి డిసెంబర్కి డబుల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక పెద్ద జోల్ట్ వచ్చింది. అంటే ఎప్పుడు డిసెంబర్ 2024 లో చూస్తే 7,544 ఉంటే డిసెంబర్ ఎండింగ్ లో అది ఏకంగా ఒకేసారి పడిపోతూ వచ్చిన తర్వాత ఎక్కడికి పడిపోయిందో చూడండి. అది ఫిబ్రవరి 10కి వచ్చినప్పుడు కంటే కేవలం 1 నెల 10 రోజుల్లో దాని ప్రైస్ దాదాపుగా 4,000 రూపాయలకి, నిజానికి 3,900 కూడా వెళ్ళింది. నేను వారాంతం ప్రైస్లు తీసుకున్నాను కాబట్టి 4,000 కనపడి ఉండవచ్చు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఇలా జరిగిన దానికి కారణం అప్పుడులో ఒక ఈవెంట్ జరిగింది. ఏం జరిగింది అనేది మనకు అనవసరం. కానీ ఆ తర్వాత ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే కంగారు పడవలసినంతగా లేదు అని అనుకుని ఉండాలి. లేదా మేనేజ్మెంట్ లో నిజంగా కనుక ఏదైనా తప్పిదం చేసి ఉంటే దాన్ని కవర్ చేసినా ఉండాలి. ఏమైనా కానివ్వండి, నమ్మకం ఉంచుకుని నెంబర్లనే నమ్ముకున్న మనలాంటి వాళ్ళకి ఏం జరిగింది? ఆ 4,000 రూపీస్ నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు చూస్తే అంటే దాదాపుగా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2025 లో సెప్టెంబర్ 22కి వచ్చేటప్పటికి మళ్ళీ 7,300 రూపాయలకి 7,400 రూపాయల వరకు చేరింది. అంటే అర్థం ఏంటి? ఎవరైతే కంగారు పడతారో వాళ్ళు ముందు అమ్ముతారు. వాళ్ళకన్నా ముందు అమ్మడానికి వాళ్ళని ప్రేరేపించేది ఎవరు? మ్యానిపులేటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది లేనిది ఏదో ఒక అపోహలు కల్పించి మార్కెట్ లో భయాందోళన కలిగించి దాన్ని అంతటా మార్కెట్ లో రేటు తగ్గిస్తారు. తగ్గగానే ఎవరైతే ఫండమెంటల్స్ చూడకుండా ఫండమెంటల్స్ తెలియకుండా ఒక అవగాహన లేకుండా కొనుక్కుని ఉంటారో పడిపోతుంది అందరూ కూడా పులోమని పరిగెత్తుతూ అందరూ అమ్మడం మొదలు పెడతారు. అప్పుడు రేట్ ఇంకా యాక్సిలరేటెడ్ ఫాల్, ఇంకా ఫాస్ట్ గా పడిపోతుంది. ఎక్కడో ఒక చోట బాటం ఉండాలి, కంపెనీ మొత్తం మాయమైపోదు కదా. అలా రాగానే వస్తుంది మళ్ళీ సపోర్ట్ చిక్కగానే నెమ్మదిగా తేరుకుని పెరుగుతుంది. పడటానికి వచ్చినటువంటి భయంతో వచ్చిన ఫాల్ ఏమో కొద్దిగా స్టీప్ గా ఉంటుంది. ఆ తర్వాత నమ్మకంతో కొద్దిగా గొప్ప వచ్చే సపోర్ట్ మాత్రం నెమ్మదిగా బిల్డ్ అవుతుంది. అలా కష్టపడి సెప్టెంబర్ వరకు బిల్డ్ అయితే సెప్టెంబర్ నెలలో మనం పోయిన వారం కూడా చర్చించడం జరిగింది. దీని గురించి ఒక రీసెర్చ్ హౌస్ ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తూ అందులో మన అందరినీ మోసం చేయడానికి చేశారని చెప్పకపోయినా మభ్య పెట్టడానికని కాకపోయినా మనని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి వీలుగా స్టాండ్ అలోన్ నెంబర్ బ్యాలెన్స్ షీట్ తీసుకుని ఇందులో నెంబర్ డిక్లేర్ చేయలేదు, ఇదేదో తప్పు వస్తుంది, అనుమానం వస్తుంది, ఈ కంపెనీ అంతా కూడా బోగస్ ఏమో అని అర్థం వచ్చేట్లుగా రాయటం జరిగింది. కానీ వాళ్ళు చెప్పనిది ఏంటి? ఆ తాలూకు ఏదైతే వాళ్ళు హైలైట్ చేశారో
అది కన్సాలిడేటెడ్ అకౌంట్స్ లో క్లియర్ గా రిపోర్ట్ చేయబడిందని చెప్పలా, ఇందులో లేదు అని చెప్పారు. మన పబ్లిక్ అంతా కూడా హెడ్లైన్స్ చూసి జడ్జిమెంట్ ఇచ్చే బ్యాచ్ లో ఉంటారు కాబట్టి మనలో ఉన్న ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అందరూ కూడా అది చూసి వెంటనే భయపడి అమ్మడం జరిగింది. ఒకవేళ వీళ్ళు అమ్మకపోయినా మీకు ఆ షేర్లు ఉన్నాయని తెలిస్తే మీ నైబర్ వచ్చి నీకు తెలుసా కేన్స్ టెక్నాలజీలో పలానా కంపెనీ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చింది, ఇది లేదంట అంటారు. ఆయన కూడా సగమే అయిన ఉంటారు. ఆ సగంలో మీకు సగం చెప్తారు. ఆ సగానికే మీరు భయపడి షేర్ అమ్మడం జరుగుతుంది. ఇలా పడిపోయి ఎక్కడి వరకు వచ్చింది అంటే ఈ మధ్య రీసెంట్ గానే చూస్తే కనుక దాదాపుగా December 8కి వచ్చేటప్పటికి కేవలం 3,800 రూపాయలు పడిపోయింది. అంటే మళ్ళీ సేమ్ అంతకుముందు డిసెంబర్లో 25 మొదట్లో ఎట్లాగైతే పడిపోయిందో అలాగే 50% ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమొచ్చింది, కంపెనీ మీటింగ్ పెట్టిన తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది మేము కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ లో డిక్లేర్ చేశాము, దీని వల్ల ఇంపాక్ట్ ఏమీ లేదు, మాకున్నటువంటి బిజినెస్ లో క్యాష్ ఫ్లోస్ కొద్దిగా ఇబ్బంది ఉన్న వాటి మాస్తాము, అది రాబోయే రోజుల్లో కరెక్ట్ కాబోతుంది అన్నారు. దాన్ని ఖండించిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి, ఒక రకంగా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇదంతా కూడా కావాలని క్రియేట్ చేసిందేమో అని కూడా అనుమానం వచ్చేట్టుగా జరిగింది. ఇప్పుడు ఆఖరిగా మనం ఎందుకు కంగారు పడడం అవసరం లేదు, మన ఇన్వెస్టర్లు కనుక ఇందులో ఉన్నట్లయితే ఎందుకు కంగారు పడేవారు కాదో చూడాలి అంటే మనం ఒకసారి స్క్రీన్ మీద కనపడేటువంటి ఫండమెంటల్ రిపోర్ట్ కూడా ఒకసారి చూడాలి. మొట్టమొదటి మనం ఈ కంపెనీ గ్రోత్ లో ఉందంటే గ్రోత్ లో ఉన్నది అని రాయడం జరిగింది. ఈ రోజున బాగా మార్కెట్ తగ్గిపోయిన తర్వాత మనం ఏమని చెప్పాం, ఇప్పటికి కూడా కొద్దిగా పెరిగినా కూడా ఇంకా 80% వరకు పెరగడానికి ఛాన్స్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లే చూస్తే సేల్స్ పెరుగుతున్నాయి, గ్రాస్ ప్రాఫిట్ పెరుగుతా ఉన్నది, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతా ఉన్నది, ఎబిటా పెరుగుతా ఉన్నది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది, అలాగే మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. ఇప్పటి వరకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు చూస్తే ఆ తరువాత పడిపోయింది. అంటే మీరు ఇక్కడ ఏం గమనించాలి, ఇలా పెరిగి పడిపోవడానికి కారణం కంపెనీలో వచ్చిన తప్పిదం కాదు, ఎవరి చేతో మార్కెట్ లో చెప్పబడినటువంటి ఒక ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ అనే ఒప్పుకుందాం, ఎందుకంటే స్టాండర్డ్ లో వాళ్ళు మర్చిపోయిన వాడు వాస్తవం. దాన్ని ఎంత ఘోరంతనే కొండందలు చేసి చూడాలా అంటే వాళ్ళు చూపిస్తారు అంటే మీరు చూడకుండా చూడవలసింది చూసి తెలుసుకోవాల్సింది మానేసి కేవలం విన్నదాన్నే పూర్తిగా నమ్మి మనం నమ్మడమే కాకుండా 100 మందికి చెప్పి 100 మంది చేత ఆ కంపెనీ స్టాక్ రేట్ పట్టడమే కాకుండా ఆ సెమీ కండక్టర్ స్పేస్ లో ఉన్నటువంటి డెక్సన్ టెక్నాలజీ షేర్ కూడా అది కూడా బ్రహ్మాండంగా ఉంది, కానీ దాన్ని కూడా బరాబరా కిందకి లాగేయడం జరిగింది. ఇలా జరగడానికి కారణం ఒక రకంగా వెర్రి వారికి నష్టం కలిగించడం మార్కెట్ లో ఉద్దేశం. కానీ అదే మీరు తెలివైన వారయ్యండి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మార్కెట్ ని స్టడీ చేస్తూ మీరు కొనడానికి కారణం ఏంటో మీకు తెలిసి ఉంటే ఆ కారణాల్లో తేడా రాలేదని అనిపిస్తే మీకున్న ఎన్ని షేర్లలో ఒక షేర్ మాత్రమే గెయిన్స్ ఉంటే దాని ఒక్కదానిలో వచ్చే నష్టం మీ జీవితానికి అంతం కాదు. కాబట్టి భయపడకుండా ఉంచుకుంటే కొద్దిగా గొప్ప రికవర్ అవుతారు. అయితే ఇదంతా మనం చెప్పినా కానీ ఒకవేళ నిజంగా కేన్స్ లాంటి కంపెనీలు ఏదైనా మోసం కనుక చేసి ఉంటే కరెక్టే, నిజంగా నష్టపోదాం, కానీ ఇలా భయానికి లోనయ్యి లేనిపోని కష్టాలు మాత్రం తెచ్చుకోవటం తెలివి తక్కువ పని. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా సరే కంపెనీ కొనబోయే ముందు ఎంతన్నా తెలుసుకోండి. తెలియకపోతే మాలాంటి వాళ్ళని సమాచారం ఇస్తున్నాం కాబట్టి మన లైవ్ ఈవెంట్ లో కానీ మన దగ్గర సమాచారం తీసుకుని దాని ప్రకారం నమ్మకంగా ఊరుకోండి. ఎప్పుడైనా సరే మన ఇన్వెస్టర్లందరికీ మనం చెప్పేది ఏంటంటే వివేకం ఇచ్చేటువంటి స్మార్ట్ రిపోర్ట్స్ లాంటివి కనుక మీరు చూసుకున్నట్లయితే అందులో మీ కంపెనీల స్ట్రెంగ్త్ ఏంటో మీకే తెలుస్తూ ఉంటుంది. అది ప్రతిరోజు సాయంత్రం ఇన్ని వేల ఇన్వెస్టర్లు ఉన్న అందరికీ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంటుంది. కాబట్టి ఆ స్మార్ట్ రిపోర్ట్స్ చూసుకుంటే ఈ భంగపాటు, ఈ కంగారు, ఈ హైరానా మీకు ఎవ్వరికీ వచ్చేవి కాదు. దయచేసి గుర్తుంచుకోండి, ఇన్ఫర్మేషన్ షుడ్ ఎంపవర్ యూ, నాట్ లైక్ గాసిప్ షుడ్ స్కేర్ యూ. రైట్ అండి, ఐ థింక్ దట్ గివ్స్ రీజనబుల్ కంక్లూజన్ టు అట్లీస్ట్ ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏదైతే జరుగుతూ ఉన్న అప్డేట్స్ ఉన్నాయో దట్ విల్ రీజనబ్లీ కంక్లూడ్ దట్ సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి చాలామంది వ్యూవర్స్ ఇన్వెస్టర్స్ కూడా రాస్తూ ఉన్నారు లార్జ్ క్యాప్ వర్సెస్ మిడ్ క్యాప్. అంటే జస్ట్ ఇప్పుడు కూడా యుఎస్ ఫెడ్ వచ్చేసి వారి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయటం, అంటే ఒక 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయటం, అది కూడా యూజువల్గా మనలాంటి ఎమర్జింగ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మామూలుగా వాతావరణం కొంచెం నార్మల్గా ఉన్నప్పుడైతే డెఫినెట్లీ ఈజ్ వెరీ వెరీ వయబుల్ ఫర్ అస్. ఎందుకంటే ఆ సేఫ్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేదో 3%, 3.75% ఉంటే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో పెడితే ఎంతో మల్టీఫోల్డ్ రిటర్న్స్ రావచ్చు. కాబట్టి ఎఫ్ఐఐస్ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి సాధారణంగా, విత్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ వాజ్ స్టేబుల్. అంటే ఈ గ్లోబల్ టెన్షన్స్ కాస్త ఉన్నాయి కాబట్టి ఇలా నీజర్గా తీసేయడం మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉండకపోవచ్చు. సో దట్ లెట్ ఇట్ టేక్ ఇట్స్ న్యాచురల్ కోర్స్. సో ఇలా జరిగేటప్పుడు యూజువల్గా మనీ తీసేటప్పుడేమో ఫస్ట్ మిడ్ క్యాప్స్ నుంచి తీసేస్తారు, అండ్ ఎప్పుడైనా పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఎప్పుడు ఫస్ట్ లార్జ్ క్యాప్స్లో పెడతారనేది ఒక కైండ్ ఆఫ్
అంటే నోషన్ అని చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఈ జంక్షన్‌లో మళ్ళీ తిరిగి డబ్బులు వస్తే లార్జ్ క్యాప్ ఏదైతే ఆల్రెడీ ఔట్ పెర్ఫార్మ్ చేస్తా ఉన్నాయో మిడ్ క్యాప్స్‌ని ఇంకా దాంట్లో వాల్యూ ఉందని మీరంటారా? లేకపోతే ఇట్ ఈస్ టైమ్ టు ఫైనల్లీ లుక్ ఇంటూ మిడ్ క్యాప్స్ అండ్ సీ ఫర్ వాల్యూ అట్ దిస్ టైమ్ అంటారా? లేదు యశ్వంత్, మిడ్ క్యాప్ లో పెడితే నష్టం వస్తుందని కానీ మిడ్ క్యాప్ లో పెట్టకూడదని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడు కూడా అంటే టైడ్ విత్ ద టైం ఎప్పుడు కూడా మనకు వచ్చి ఎలా ఉంటుందంటే అన్ని మార్కెట్ లో ఒక ట్రెండ్ ఉంటే ట్రెండ్కి భిన్నంగా వెళ్ళవటం అనేది అలవాటు ఉండాలి, కానీ ధైర్యం ఉండాలి. మీకు ఎంతో నమ్మకం ఉండి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే చేయాలి. అదర్వైజ్ కనుక మీరు చెప్పేది ఏంటంటే మనం చెప్తున్నది ఎన్నో సంవత్సరాలుగా గడిచినటువంటి 20-30 సంవత్సరాలుగా డేటా తీసి చూస్తే కొన్ని సంవత్సరాలు 1-2 సంవత్సరాలు దాదాపుగా మిడ్ క్యాప్ బాగుంటే ఆ తర్వాత 1-2 సంవత్సరాలు నిఫ్టీ బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మిడ్ క్యాప్, ఆ తర్వాత నిఫ్టీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి రోల్స్ మార్చుకుంటూ వస్తూ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అందుకే నిఫ్టీలో మిడ్ క్యాప్ లో పెట్టిన వాళ్ళకి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం కనుక వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను అంటే వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కానీ ఎప్పుడైనా సరే రాబోయేటువంటి ఇప్పుడు 4 సంవత్సరాలుగా దాదాపు మిడ్ క్యాప్ యొక్క ప్రభ వెలిగిపోతూ వచ్చింది కాబట్టి ఇండియాలో రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ అవకాశాలు ఎక్కువ అని మనం చాలా సార్లు నొక్కి నొక్కి చెప్తూ వస్తున్నాం. అది నిజంగా అవుతుందా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒక షేప్ లోకి వచ్చి ఒక రూపం సంతరించుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అది ఎలాగో మీకు తెలియాలి అంటే ఒక్కసారి నేను స్క్రీన్ మీద చూపించే గ్రాఫ్ చూస్తే ఇందులో మీకు గ్రీన్ కలర్ లైన్ గ్రాఫ్ కనపడుతుంది. ఆ గ్రాఫ్ చెప్పేది ఏంటంటే పైన హెడ్డింగ్ పెట్టినట్టుగా నిఫ్టీ మిడ్ క్యాప్ పెర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ కనుక గ్రాఫ్ కనుక 0 కన్నా పైన ఉన్నట్లయితే ఆ సమయంలో 1 ఇయర్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే అంటే ఆ రోజు వరకు గడిచిన 1 ఇయర్ పీరియడ్ లో చూస్తే నిఫ్టీలో వచ్చిన రిటర్న్ కన్నా మిడ్ క్యాప్ రిటర్న్ ఎక్కువ ఉన్నది అని. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొదట్లో దాదాపుగా 15 దగ్గర ఉంది. అంటే అర్థం ఏంటి, ఆ టైంకి చూసినట్లయితే అంటే మార్చి కన్నా ముందు జనవరి 2025 లో చూస్తే ఆ సమయానికి అంటే 2024 క్యాలెండర్ ఇయర్ లో నిఫ్టీలో వచ్చిన రిటర్న్ కన్నా మిడ్ క్యాప్ రిటర్న్ దాదాపుగా 15% ఎక్కువ. 15% ఎక్కువ అంటే ఇక్కడ దీనికి 5 వస్తే దానికి 20% వచ్చినట్టుగా అర్థం అనమాట. అది క్రమంగా తగ్గుతూ వచ్చి దాదాపుగా మార్చి దగ్గరికి వచ్చేటప్పటికి 0కి కొద్దిగా అటు ఇటుగా కదలడం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టి దాదాపుగా ఇప్పుడు వరకు అంటే దాదాపుగా నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఒకసారి పైన, ఒకసారి మిడ్ క్యాప్ పై చేయి, ఒకసారి నిఫ్టీ పై చేయి మారుతూ వచ్చింది. ఇలా విధంగా ఏ రకమైన ట్రెండ్ తీసుకున్నటువంటి సమయంలో ఇప్పుడు మనం చెప్తున్నటువంటిది నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం కూడా కొత్త డబ్బులు ఇండియాలోకి రావడం తప్పదు. వచ్చినప్పుడు అందులో మొట్టమొదటి లార్జ్ క్యాప్ వెంట పడతాయి కాబట్టి లార్జ్ క్యాప్ పెరుగుతాయని మనం ఎన్నో రోజుల నుంచి సూచిస్తున్నాం. దాన్ని కొద్దిగా కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా చూస్తే ఇవాళ కనుక చూసినట్లయితే విపరీతంగా పడిపోయి అంటే 0 కన్నా కిందకి వచ్చింది. అంటే అర్థం ఏంటి, బహుశా ఇప్పుడు మనం చెప్పగలిగింది ఏంటంటే ఈ యొక్క మిడ్ క్యాప్ యొక్క ర్యాలీ కన్నా లార్జ్ క్యాప్ ర్యాలీ ప్రారంభమైనట్టుగా కనపడుతుంది. ఇది మీకు ఇంకా క్లియర్ గా కనపడడానికి కొన్ని ఓన్లీ డిసెంబర్ లోనే గ్రాఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే డిసెంబర్ మొదట్లో 0 దగ్గర ఉంటే దాని వాల్యూ క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 4% దగ్గరికి వచ్చింది. అంటే డిసెంబర్ 12న మనం ఈ ప్రోగ్రామ్ చేసే నాటికి చూస్తే లాస్ట్ 1 ఇయర్ లో రిటర్న్స్ చూస్తే అంటే ఇంకా మార్కెట్ పూర్తి కాలే, ఇవాళ మార్కెట్ ఎక్కడతో పూర్తయింది అనుకుంటే 4% నిఫ్టీ రిటర్న్స్ మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో మిడ్ క్యాప్ కన్నా లార్జ్ క్యాప్ లో అవకాశాలు ఎక్కువ. అంత మాత్రాన మిడ్ క్యాప్ వదులుకోమని కాదు, మిడ్ క్యాప్ లో ఉన్న పూర్ స్టాక్స్ మాత్రం 100% వదులుకోమని మనం చెప్తూ వస్తున్నాం. లాస్ట్ 2 months లో కనుక మీరు చూస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఉన్న షేర్లు ఎన్నో కంపెనీలు 20%, 30% కూడా కోల్పోయాయి. అందువల్ల మీరు ఎహరించైనా సరే బాగుపడాలి, కొద్దిగా గొప్ప మనం స్టేబుల్ గా ఉండాలి పోర్ట్ఫోలియో అనుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ వైపు కొద్దిగా ఫోకస్ పెట్టాలి. మీ అంతరం మీరే చేసుకుంటానంటే అలా కాదు, ప్రూవెన్ ప్రాసెస్ ప్రకారం చేస్తానంటే ఆ ప్రాసెస్ లో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోబడి ఉంటాయి కాబట్టి లార్జ్ క్యాప్ లో కొన్ని, మిడ్ క్యాప్ లో కొన్ని తీసుకుంటుంది. ఏది తీసుకున్నా కూడా మంచివే ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం రాదు. నా ఉద్దేశం వల్ల మిడ్ క్యాప్ లో ఉండే వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఫండమెంటల్స్ చూడకుండా ఉంటే ఫండమెంటల్ వీక్ స్టాక్స్ విపరీతంగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. రైట్ అండి. మనం ఆల్మోస్ట్ ఒక 2 నెలల ముందుగా మనం లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే అరౌండ్ 17th or 20th అక్టోబర్లో మనం ఒక లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో డిస్కస్ చేసాము. మీరు కూడా అంటే ఎటువంటి స్ట్రక్చర్డ్ అప్రోచ్ వెళ్ళొచ్చు అనేది కూడా చూపించారు. సో మేబీ ఇప్పుడు ఇనఫ్ టైం అయింది కాబట్టి 1-2 months కూడా మనం కూడా పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉంటే ఆ యొక్క స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేసినాయి, వాటిల్లో ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సింది ఉన్నా కూడా మనం మేబీ అందరి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయొచ్చు ఎట్ దిస్ జంక్షన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, హౌ ఇస్ దట్ పోర్ట్ఫోలియో డూయింగ్? చాలా బ్రీఫ్ గా క్విక్ గా చెప్పేద్దాం యశ్వంత్.
ఇది 17th అక్టోబర్ మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు ఒక 10 లక్షల రూపాయలతో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అనుకుంటే మన కంపారిజన్ ప్రకారం, మన అంచనా ప్రకారం లార్జ్ క్యాప్ అంటే 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలనే షార్ట్ లిస్ట్ చేసి అందులో నుండే మనం ఏం చేసాము, లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం ప్రయత్నం జరిగింది. అలా జరిగినప్పుడు 10 కంపెనీలు ఇవ్వడం జరిగాము. ఆ పోర్ట్ఫోలియో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అది కనుక చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అంటే ఇవాళ వరకు 12వ తారీఖున దాదాపు 3 గంటల సమయం రికార్డ్ చేసే సమయాన్ని చూస్తే పోర్ట్ఫోలియోలో దాదాపుగా 1, 2 కాదు 6 కంపెనీలు, 10 కంపెనీలు మనం కొనుక్కోమని చెప్తే 6 కంపెనీలు రేట్లు తగ్గాయి. ఇది జనరల్ గా ఉండే రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఒక పోర్ట్ఫోలియోని రిఫ్లెక్ట్ చేస్తూ అందరికీ తగ్గినట్టుగానే ఇందులో కూడా కొన్ని తగ్గాయి. అయినా కూడా పోర్ట్ఫోలియో మొత్తంగా చూస్తేనేమో 2% పెరిగింది. ఇదే సమయంలో ఇండెక్స్ ఎంత పెరిగిందా అని చూస్తే 1.23% పెరిగింది. అంటే మీకు ఏం అర్థం కావాలి, మంచి పోర్ట్ఫోలియో, ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ ఉన్న పోర్ట్ఫోలియో కొనుక్కుంటే మీకు జరగబోయేది ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాకులు నష్టపోతాయి మిగతా వారి లాగానే, కానీ మీ పోర్ట్ఫోలియో మొత్తం మాత్రం మిగతా వారిలాగా కృషించిపోయి నేల మీద పడిపోకుండా మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా సజీవంగా నిలబెడుతుంది. దానికి సాక్ష్యం ఏది అంటే ఇది. ఇందులో మనం చేసే గొప్ప ఏమీ లేదు. మనం చేసిందల్లా మన యొక్క నమ్మిన సిద్ధాంతం, ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీలే కొనుక్కోమని చెప్పడం. అలా కొనుక్కున్నట్లయితే ఇప్పుడు ఎంత ఉండేదో కనపడుతూ వస్తుంది. మనం రాబోయే రోజుల్లో కూడా కనీసం నెలకు ఒకసారి అయినా సరే వెల్త్ టాక్ వీడియోలో ఈ పోర్ట్ఫోలియోని స్పృశిస్తూ వెళ్దాం. అంటే ప్రజలకు ఏం అర్థం కావాలంటే మనం చెప్పే దానిలో నిజాయితీగా కాకుండా నిఖార్సైనటువంటి నిజం ఉంది. దాని ద్వారా అందరూ బాగుపడవచ్చు అని తెలుసుకుంటే రాబోయే రోజుల్లోనైనా మెరుగైన పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అంటే సరైన సలహా పొందుదాం అనే కోరిక మనకు రావాలి. అంతగా తప్పితే వేరొక రకమైన ఆలోచన నాకు ఇందులో ఏమీ లేదు. రైట్ అండి. మనం ఇన్ జనరల్ అంటే మన మార్కెట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ కూడా మనకి రాస్తూ ఉంటారు కాబట్టి, అంటే వారు ఈ గత 2-3 నెలల్లో అంటే కొన్ని స్టాక్స్ వల్ల చాలా నిరాశలో ఉన్నారు. అంటే నిరాశ చెందుతూ ఉన్నారు. వారి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయటం పోవడం వల్ల అంటే దే ఆర్ ట్రైయింగ్ టు ఎగ్జిట్ అవుట్ ఆఫ్ దీస్ స్టాక్స్. అంటే ఫండమెంటల్స్ చూడకుండా ప్యూర్గా ప్రైస్ని ఫాలో చేస్తూ ఒక పక్క ఇండెక్స్ చూస్తానేమో ఆల్మోస్ట్ 26,000 రేంజ్లో ఉన్న ఇండెక్స్ తిరిగి మళ్ళీ అదే రేంజ్లో ఉంది, కానీ నా స్టాక్స్ మాత్రం 10, 20, 30% పడతా ఉన్నాయి. సో నేను ఎటువంటి కాల్స్ తీసుకోవాలి అని కొంతమంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఫండమెంటల్స్ని ఫాలో చేయండి, ఫండమెంటల్స్ని అసెస్ చేయండి, ఒక అంచనా కట్టండి. అంచనా కట్టాక దాన్ని కాస్త నమ్మితే యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ బెటర్ డెడికేటెడ్ డిసిప్లిన్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ అని చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆ యాంగ్జైటీలో లేకపోతే ఆ స్ట్రైన్‌లో యూజువల్‌గా ఎమోషనల్ ఇంటర్ఫియరెన్స్ ఓవర్ పవర్స్ ది నార్మల్ లాజికల్ థింకింగ్. సో విత్ నెంబర్స్ అంటే మనం ఎప్పుడు నెంబర్స్‌తో చూపించినప్పుడు, ఆ నెంబర్స్‌ని ఆదర్శంగా పెట్టినప్పుడు కాస్త ఇంకా బెటర్ సబ్జెక్ట్ కూడా అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో సో ప్రసాద్ గారు కూడా మనం కూడా స్టడీ చేసే ఉన్నాము. అంటే హౌ వీ షుడ్ నాట్ రిలై ప్యూర్లీ ఆన్ ది ప్రైస్ డేటా అనేది. సో మేబీ ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో కొన్ని ఫ్యూ స్టాక్స్ దట్ హావ్ ఫాలెన్ ఎ లాట్, అంటే మీరు కెయిన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు. కెయిన్స్ కాకుండా ఇంకా 1, 2, 3 స్టాక్స్ ఏవి పడినాయి అండ్ ఎందుకు మనం కూడా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అనే దాని మీద కొంచెం 1, 2 పాయింట్స్ చెప్తారా? తప్పకుండా యశోద్. ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్లకు ఎన్ని సార్లు చెప్పినా, ఎన్నిసార్లు బ్రతిమలాడి వామాలి చెప్పినా కానీ వారికి కనపడేది రోజు షేర్ ప్రైస్ కాబట్టి తగ్గుతుంటే అన్నీ బాగానే ఉండి కొనుక్కున్న నమ్మకం, ధైర్యం ఉండకపోగా ఏంటంటే పడిపోతుంది అంటారు. ఎవరికన్నా కారణం తెలుస్తుందా? ఎవరింటో కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందో మన కారణం ఎలాగైతే తెలియదో అలాగే ఏ స్టాక్ ఎందుకు పడిపోతుంది అన్ని కారణాలు వెతకాలి అనుకుంటే ముందు అంత కష్టపడి వెతుక్కున్నా మనకు ఉపయోగపడే విషయం ఏం కాదు అది. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటి, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ లో దెబ్బొందేమో చూడాలి, కానీ కంపెనీలో షేర్ ప్రైస్ నిర్ణయించడానికి లక్షల మంది ఇన్వెస్టర్లు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు అమ్మారో ఎందుకు కొన్నారో మనకు తెలియాలనుకోవటం కేవలం అవివేకం. అది అంత తేలిగ్గా మనకు రాదు. అది తెలుసుకుంటే కూడా మనకు వచ్చే ఉపయోగం ఇంత కూడా లేదు. అందువల్ల మనం చేయవలసింది ఏంటి, ఆ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంటే రేటు తగ్గితే భయపడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని కంపెనీలు చూద్దాం. నేను ఏం చేశానంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు అంటే లాస్ట్ 3 నెలల కాలంలో ఒక్కసారి పరిశీలించడానికి ట్రై చేశాను. NSE 500 లో ఉన్న 10% కన్నా తగ్గిన షేర్లు ఏంటి అని చూసి 4 కనపడి నాకు అందులో. ఆ కంపెనీలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫోర్టిస్ హెల్త్ కేర్ మొట్టమొదటి తీసుకుంటే యశ్వంత్, ఇప్పుడు గ్రాఫ్ కనపడుతుంది స్క్రీన్ మీద చూస్తే. అది దాదాపుగా $1,100 దగ్గర నుంచి ఏకంగా పడిపోయి ఇప్పుడు దాదాపుగా 855 వచ్చేసింది. అంటే వినటానికి చాలా భయం వేస్తారు. $250 పోయింది, 25% పోయింది కేవలం 2 months లోనే అంటారు. పడిపోయిన మాట వాస్తవం. కానీ మీరు ఆ స్క్రీన్ లో ఫండమెంటల్స్ కొనుక్కోవడానికి అప్పుడు ఏం చూసాం మనం, ఇక్కడ స్క్రీన్ మీద డేటా చూస్తే సేల్స్ పెరిగి, గ్రాస్ ప్రాఫిట్ పెరిగి, మార్జిన్లు పెరిగి, ప్రాఫిట్ పెరిగి అన్ని పెరుగుతుంటే
అది తగ్గినందుకు భయపడాలా, తగ్గుతుంటే తక్కువలో వస్తున్న కంటే కొనుక్కోవచ్చు అని ఆనందపడాలా అంటే నేనైతే రెండో పాయింట్ వైపు మొగ్గుతాను. కారణం ఏంటంటే మంచి కంపెనీ సరైన కారణం లేకుండా మార్కెట్‌లో కరెక్ట్ అవుతుంటే అందులో మనకు తెలియనిది ఏదన్నా ఉంటుందేమో అని భయపడి దూరంగా జరిగేయటం కన్నా ధైర్యంగా ఆ కంపెనీలో ముందుకు వెళతాం. ఎందుకంటే ఆ కంపెనీలో మనం డబ్బులు మొత్తం పెట్టం. కొంత డబ్బులే పెడతాం. అలా మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మంచి కంపెనీలోకే వెళ్ళాలి అంటే మంచి కంపెనీ తగ్గినప్పుడు ధైర్యంగా ఉండాలి. అంతేగాని మంచి కంపెనీ తగ్గినప్పుడు మిగతా వారిలాగా బేలతనం ప్రదర్శిస్తే మార్కెట్ మిమ్మల్ని దయ చూపదు. రాబోయే రోజుల్లో మీకు ఇంకా దెబ్బే పడుతుంది కానీ లాభం మాత్రం జరగదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడే చూస్తే 54% మనకు పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫోర్టిస్ హెల్త్ కేర్ ఇస్ డెఫినెట్లీ లుకింగ్ గుడ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇంకోటి దీనిలాగే ఇంకో కంపెనీ పడిపోయింది. అన్ని ఇలాగే ఉంటాయా అని అడుగుతారేమో. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా తగ్గింది. కానీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూస్తే మనం మొట్టమొదటి ఏమన్నా రాస్తున్నాం, నో గ్రోత్. మనం అంతకుముందు 1-2 సార్లు కూడా కవర్ చేసే ఉండొచ్చు బహుశా ఈ స్టాక్ గురించి. అంటే ఈ కంపెనీని మామూలుగానే ఉంచుకోక్కర్లేదని చెప్పాం మనం ఎప్పుడు రిజల్ట్స్ రాగానే. ఆ తర్వాత పడిపోయింది అంటే ఇలాంటి కంపెనీని ఏమో పడిపోయింది కాబట్టి తక్కువలో కొంటాను, బాటమ్ ఫిషింగ్ చేస్తాను అంటాం. అది మళ్ళీ ఇంకో రకమైన తెలివి తక్కువ పని. మంచి కంపెనీ తగ్గితే కొనుక్కోవాలి కానీ మంచి కంపెనీ కానిది తగ్గినా పెరిగినా దాని వెనక చూడకూడదు. కేవలం రేట్ అంకే చూస్తుంటే మంచో చెడో చూడటం మర్చిపోతే తగ్గిన ప్రతిదీ కొంటారు, ఇంకా కనుక వెళ్ళిపోతే నష్టపోతారు. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి ఇందాక చెప్పిన అనాలజీ అప్లై కాదు. ఇప్పుడు అలాంటి ఇంకొక రెండు కంపెనీలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మెజగాన్ డాక్ చూద్దాం. ఇది కూడా కారణం ఏమీ లేకుండా, ఏ రకమైన కారణము నెగిటివ్ గా కంపెనీకి లేకుండా ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బాగా పెరిగింది కాబట్టి అందరూ ప్రాఫిట్ బుక్ చేసి అమ్ముకుంటే రేటు తగ్గింది అంటారు. దీనికి కారణం మెజగాన్ డాక్ రేటు తగ్గడానికి కారణం కేవలం అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు అప్పులతో తెచ్చి కొనుక్కుంటే అది పెరగటం ఆగగానే వడ్డీ ఊరికే రోజుకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అమ్ముకోవడం మొదలెస్తారు. లేదా ఎవరైనా జెన్యున్ గా ఇన్వెస్టర్ నుండి డబ్బు వస్తుంది అమ్ముకుంటారు. దాని మూలంగా రేటు తగ్గింది. ఈ కంపెనీ భయపడాలా? నో. ఎందుకని గ్రోత్ లో ఉందని చెప్తుంది. డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేయూతిస్తుంది. ఇప్పుడు మనకి తగ్గినందువల్ల 56% గ్యాప్ కనపడుతుంది. కాబట్టి కళ్ళు మూసుకుని కొనుక్కోవాలి, ఉంచితే మన దగ్గర ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలి. ఇలాగే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ మార్నింగ్ మనం మాట్లాడినట్టుగానే కేన్స్ లాగానే డెక్సన్ గురించి కూడా యశ్వంత్ ఒకసారి చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. డెక్సన్ చూస్తే ఏమీ కారణం లేకుండా ఈ డిసెంబర్ నెలలో వచ్చినటువంటి న్యూస్ మూలంగా అంటే కేన్స్ కి రాగానే ఈ సెమీ కండక్టర్ స్టాక్స్ అంతా మిథ్య, వీటిలో అన్నిట్లో మోసాలు ఉంటాయనేటువంటి ఒక కన్క్లూజన్కి వచ్చినట్లుగా అన్ని స్టాక్లు టపా కిందకి లాగారు. గవర్నమెంట్ ఓన్ కంపెనీలు లాగలేదు కానీ సెమీ కండక్టర్ స్పేస్ లో ఉన్న ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు కిందకి లాగేశారనే కన్నా అమ్మేసుకున్నారు భయపడి, ధైర్యం లేని వాళ్ళు. అలా అమ్ముకున్నప్పుడు పడిన వారం ఏం జరిగింది, మళ్ళీ తిరిగి పుంజుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు వచ్చేప్పుడు ఇప్పటికే మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. ఇలా పెరుగుతాయి అంటే కారణం ఏంటంటే కంపెనీలో ఫండమెంటల్ స్ట్రెంగ్త్ కాదని మార్కెట్ బిహేవ్ చేయలేదు. అందువల్ల ధైర్యంగా ఉండాలి అంటే కనీస జ్ఞానం నెంబర్ల గురించి తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే అలా తెలుసుకునే టైము తీరిక లేకపోతే ఎవరైతే కేవలం ఫండమెంటల్స్ ప్రకారం చెప్తూ ఉంటారో వాళ్ళ మాట మీదనే విశ్వాసం ఉంచండి. అప్పటికీ లేకపోతే కనుక నేను గ్యాంబ్లింగ్ చేస్తాను అనుకుంటే మిమ్మల్ని భగవంతుడు రక్షించాలి, లేదా మీ లక్కే మిమ్మల్ని రక్షించాలి తప్పితే యూ డోంట్ డిజర్వ్ టు బి రివార్డెడ్ టూ మచ్ ఆఫ్ ఎ రిటర్న్. మీకు అంత రిటర్న్స్ ఎక్కువ రావడానికి మనకి అర్హత లేకుండా వస్తే అందరం ఎక్కినా కానీ నిలబడలేము, పడిపోతాం. దయచేసి ఇన్వెస్టర్లు అందరూ గమనించండి. మనం కొద్దిగా కష్టపడదాం, కామన్ సెన్స్ వాడదాం. ఆ కామన్ సెన్స్ వాడే వాళ్ళ వెంట నడుద్దాం. వారితో పాటు మనము 4 రూపాయలు సంపాదించుకుందాం. అన్నింటిని మించి నవ్వుతూ జీవిద్దాం, కానీ రోజు ఆదులతో మాత్రం ఉండకుండా ఉండాలని మా కోరిక. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. కొంచెం లాంగ్ అయినా సరే, అంటే 1, 2, 3 డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేశాం కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. అగైన్ రిమైండర్, బెంగళూరు ఈవెంట్ రిజిస్టర్ చేసుకోండి. లింక్ ఈజ్ ఇన్ ది డిస్క్రిప్షన్ అండ్ విల్ సీ యూ ఆల్ ఆన్ December 20th at Bangalore.